స్వరంలో జపిస్తూ ముల్లోకాలు తిరిగి రావడం అంటే మా ఊరు విచ్చమా. నారాయణ 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 హరి నామ భజోరే నారాయణ వేద పారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు స్వామి. నారదా, ఏమిటి అంత సంతోషంగా ఉన్నావు? మీ ఆనందములకు కారణం ఏమిటి? మీకు తెలియనిది ఏముంది స్వామి? ప్రతి ఒక్కరూ వారి వారి కోరికలను తీర్చుకోవటానికి మిమ్మల్నే స్మరిస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఏమీ ఆశించకుండా మీ నామాన్ని జపిస్తూ ముల్లోకాలలో మీ కీర్తిని వ్యాపింప చేయటంలో నన్ను మించిన గొప్ప భక్తులు లేరు అనే భావన నాకు సంతోషాన్ని ఇచ్చింది స్వామి. ఆహా, అలాగా. మీ దృష్టిలో కూడా నేనే కదా స్వామి గొప్ప భక్తుని? ఆగు ఆగు, నీకంటే గొప్ప భక్తులు వేరే వారు ఉన్నారులే. నాకన్నా గొప్ప భక్తుడా? ఎవరు స్వామి? చూడు నారదా, ఒక్కసారి ఆ రైతు వంక చూడు. అతను ఒక సాధారణమైన రైతు అంతే కదా స్వామి. ఏముంది అతనిలో అంత గొప్ప? సరే, ఒకసారి భూలోకానికి వెళ్ళి అతనిని కలిసిరా. ఏమిటి, ఇంత గొప్ప ముని అయిన నేను భూలోకానికి వెళ్ళి ఆ రైతుని కలిసి రావాలా? నారాయణ నారాయణ. సరే, మీరు చెప్పాక తప్పుతుందా? వెళ్ళొస్తాను. నారాయణ నారాయణ. హరి ఓం నారాయణ. అమ్మయ్యా, లేచారా? మన అమ్మాయి పెళ్ళికి ఇంకా 2 వారాలే ఉంది. పంతులు గారితో మాట్లాడాలి, మార్కెట్కు వెళ్ళి సరుకులు తీసుకురావాలి, మన పశువుల పాక బాగు చేయించాలి. చాలా పనులున్నాయి. త్వరగా లేచి కానివ్వండి. అబ్బబ్బా, ఆపవే నీ నస. నిన్నే పంతులు గారితో మాట్లాడాను. రేపు మార్కెట్కు వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాను. ఇంకా పాకు సంగతి అంటావా? కూలీలతో నిన్నే మాట్లాడేశాను. ఇంకా 2-3 రోజుల్లో వస్తానన్నారు. అదేమిటండి, ఇంకా 2-3 రోజుల? మన జీవనాధారమే ఆ 2 ఆవులు. వాటికి ఏమన్నా అయితే మన పరిస్థితి ఏంటండి? నాకు తెలుసులేవే. సరే కానివ్వండి, మీకు చేతనైనట్లే. ఎప్పుడు విన్నారని మీరు నా మాట? ముందు పొలానికి వెళ్ళి విత్తనాలు నాటి వస్తాను. ఇదిగోనండి మీ క్యారేజ్. నారాయణ నారాయణ. పొద్దున్నే లేచి కనీసం పూజ కూడా చేసుకోవలేదు. స్వామిని ఒకసారి మాత్రమే తలుచుకున్నాడు. ఈ మాత్రానికి గొప్ప భక్తుడు ఎలా అయ్యాడో ఏమిటో. సరే చూద్దాం. అబ్బబ్బా, ఎండేమో పగపగమంటుంది, ఆకలేమో దంచేస్తుంది. ఇంకెళ్ళి అన్నం తిను. హరి ఓం నారాయణ. నారాయణ నారాయణ. పొద్దున్నుంచి స్వామిని 2 సార్లు మాత్రమే తలుచుకున్నాడు. సరే, తినే ముందైనా బ్రహ్మార్పణం చేసుకున్నాడుగా. అరే రే, ఈ రైతుని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంది. ఎన్ని పనులో పాపం. నా స్వామిని తలుచుకోవడానికి సమయమే ఉండదు. సరే, ఈ సాయంత్రానికల్లా నేనేమన్నా నేర్చుకుంటానేమో చూద్దాం. ఇంకా చీకటి పడుతుంది. మిగతా పని రేపు చూసుకుందాం. త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి. వేడివేడిగా అన్నం వడ్డిస్తాను.
పొలంలో విత్తనాలు నాటడం ఎంతవరకు వచ్చింది? వచ్చిందిలేవే, ఇంకా రేపు వెళ్తే అయిపోతుంది. సరే, తినడం అయితే ఇక రండి, పక్క సిద్ధం చేశాను, పడుకుందరు గాని. హరి ఓం నారాయణ. నారాయణ నారాయణ. పొద్దున్నుంచి కేవలం స్వామిని 3 సార్లు మాత్రమే తలుచుకున్నాడు. ఈ మాత్రానికి గొప్ప భక్తుడు ఎలా అయ్యాడో ఒకసారి స్వామినే అడగాలి. నారాయణ హరి నామ భజోరే, నారాయణ వేద పారాయణ, నారాయణ నారాయణ. ప్రణామములు స్వామి. స్వామి, అతనంత గొప్ప భక్తుడేమీ కాదు స్వామి, కేవలం మిమ్మల్ని 3 సార్లు మాత్రమే తలుచుకున్నాడు. అదే నేను ఎప్పుడు మీ నామస్మరణలోనే ఉంటాను. తను నాకంటే గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు స్వామి? అది ఎలాగో నువ్వే తెలుసుకున్నారుగా. నేనా? ఎలా స్వామి? నేను ఒక పని చెప్తా, చేస్తావా నారదా? తప్పకుండా స్వామి. నూనెతో నేను నీ కుండను తీసుకొని నీ తలపైన పెట్టుకొని భూమి చుట్టూతా ఒక్కసారి తిరిగిరా. కానీ ఒక్క షరతు, ఒక్క చుక్క నూనె కూడా కింద పడరాదు. అంతేనా? మీరు చెప్పిన పనిని నేను చిటికలో పూర్తి చేసుకొని వస్తా. నారాయణ నారాయణ. స్వామి, మీరు చెప్పిన పనిని నేను చిటికలో పూర్తి చేసుకొని వచ్చాను. నాకు తెలుసు నారదా మీ యొక్క సామర్థ్యం ఏమిటో. ఇప్పుడు చెప్పు నారదా, ఈ పని చేసినంతసేపు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు? అరేరే స్వామి, ఒక్క చుక్క నూనె కూడా ఎక్కడి కింద పడిపోతుందో అని భయంతో మిమ్మల్ని తలుచుకోవడమే మర్చిపోయాను. కానీ మీరు చెప్పిందే కదా స్వామి నేను చేసింది. చూడు నారదా, నీకు ఒక్క బాధ్యత ఇస్తేనే నన్ను తలుచుకోవడం మర్చిపోయావు. కానీ ఆ రైతుకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ నన్ను రోజు కనీసం 3 సార్లు తలుచుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పు నారదా, ఎవరు గొప్ప భక్తులు? స్వామి, ఈరోజు మీరు నా కళ్ళు తెరిపించారు. ఎంతసేపు తలుచుకున్నామనేది ముఖ్యం కాదు, ఎంతటి అంకిత భావంతో తలుచుకున్నామనేది ముఖ్యం. అదే ఒక నిజమైన భక్తుడి యొక్క లక్షణం.